అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇదిగోండి చేప ముక్కలు తెచ్చుకున్నాను. చేప ముక్కలు శుభ్రంగా పసుపు ఉప్పు వేసుకొని శుభ్రంగా కలిపి శుభ్రంగా కడుగుదామండి. నీసు వాసన రాకుండా కడిగి పెట్టుకుని చేపలు శుభ్రంగా కడుగుకున్నానండి. ఇప్పుడు మసాలాలు కలుపుకుందాం. ఉప్పు, పసుపు, కొద్దిగా మిరియాల పొడి, జీలకర్ర పౌడర్, ఫిష్ మసాలా, కారం, ఒక స్పూను కార్న్ఫ్లవర్ అండి, కొంచెం అంతా నిమ్మకాయ పులుసు అంతా శుభ్రంగా మిక్స్ చేసుకుందాం. కొంచెం అన్నీ నీళ్ళు వేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకుని చేపల ముక్కలకి పట్టించుకుందాం. ఇప్పుడు ఒక్కో ముక్క వేసుకుని చేప ముక్కలకి బాగా మసాలా పట్టించుకుందాం. ఇవ్వండి, నేను మధ్య ముక్కలకి అన్నిటికీ మసాలాలు పెట్టుకున్నాను. కారం అయ్యని ఇంకో తలకాయలు తోకలు అయితే పులుసు పెట్టుకోవచ్చు. ఈ ముక్కలకి మసాలా పెట్టించుకుని ఉంచుకుందాం. చేపల ఫ్రైలోకి కొద్దిగా పప్పు వేసుకుని పలసగా పప్పు సారి పెట్టుకుందామండి. కొద్దిగా పసుపు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని వంటట్టు పప్పు బాగా ఉడికింది. మెత్తగా కోసుకున్న టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. మనకు పప్పుసారి ఎంత పలుచుకుంటే ఎంత బాగుంటుంది. బాగా ఇంకా కొంచెం నీళ్ళు వేసుకుని బాగా మనకు మరగబెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పుసారి తాలింపు వేసుకుందామండి. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని సెట్ పెట్టుకొని నెయ్యి వేసుకుందాం. కొంచెం నూనె కూడా వేసుకుందాం. నూనె వేడెక్కింది. ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు దంచి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, తాలింపు వేసిపోయిందండి. తాలింపు వేసుకుందాం. వెంటనే పెట్టేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా సాంబార్ పొడి వేసుకుని బాయిల్ చేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసుకుని శుభ్రంగా బాయిల్ చేసుకుందాం. పప్పుసారు బాగా మరిగాయి. మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చేపలు ఫ్రై చేసుకుందాం. మసాలాలు కలిపి పెట్టుకునే చేపలు నూనె వేడెక్కింది. శుభ్రంగా ఫ్రై చేసుకుందాం. చేసి తిప్పుకుందాం. ఇప్పుడు నిమ్మలుగా పక్కకు తిరిగేసుకుందాం. చేప బాగా ఫ్రై అయ్యి చూడండి, చాలా బాగా ఫ్రై అయ్యి ఫిష్ ఫ్రై రెడీ.